వెల్కమ్ టు వైఫై టీవీ. ఏపీలో ఎన్నికల ఫీవర్ ఇప్పటికే మొదలైంది. ఈ వార్త అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికార పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై టీడీపీ పార్టీ గురిపెట్టినట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికల్లో తమ బలగాన్ని చూపించే ప్రయత్నమే చేస్తుంది ఆ పార్టీ. ఈసారి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చాలా సర్వేలు ఇప్పటికే ఫలితాలని ప్రకటించాయి. మార్చి నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావచ్చు. ప్రత్యేకించి ఏపీకి అటు లోక్సభ ఇటు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ సర్వే రోజా నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. చిత్తూరు జిల్లా నగరిలో గత ఎన్నికల్లో ఆర్కే రోజా విజయం సాధించారు. తెలుగుదేశం సీనియర్ పొలిటీషియన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద ఆమె విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడంపై ఈసారి ఈ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఆ పార్టీ. నగరి అసెంబ్లీ నుంచి రోజాని ఏడాది పాటు బహిష్కరించడం, ఆమె వాదన వినడానికి కూడా ఏపీ అసెంబ్లీ ఆసక్తి చూపకపోవడం, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకి రోజా గురి కావడం, ఈ నేపథ్యంలో ఆమెకి సానుభూతి ఓటు కూడా పడే అవకాశం ఉంది. అంతేకాకుండా రోజా స్థానికంగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ఈ తరుణంలోనే అధికార పక్షానికి ఫైర్ బ్రాండ్గా సమయం దొరికితే చాలు మాటల దాడులు, అంతకు మించి విమర్శలు చేస్తూ టీడీపీ పార్టీకి ఇబ్బందిగా మారిన రోజాను టార్గెట్ చేసినట్లు ముఖ్య సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన ముద్దుకృష్ణమ కొన్నాళ్ల కిందట మరణించారు. ఆయన తనయులు ఇద్దరు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారు. రోజా బలం ముందు వీరి బలం నిలుస్తుందా లేదా అనేది కాస్త అనుమానంగా ఉంది. చేసేది లేక చివరకు ముద్దుకృష్ణమ భార్యకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం ఎవరికి అనే అంశం గురించి ఖరారు చేయలేదు. ఇక్కడ రోజా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. అందుకే టీడీపీ పార్టీ మాస్టర్ ప్లాన్ వేయనుంది. రోజా ఎమ్మెల్యేగా గెలిస్తే ఎప్పటికైనా టీడీపీకి ఇబ్బంది అని అందుకు తెలంగాణ ఎన్నికల సూత్రాన్ని అప్లై చేయనున్నాడు ఏపీ సీఎం. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే రోజా కంటే ఎక్కువ పేరు, గుర్తింపు, అంతకు మించి వాగ్దాటి ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యాడు రేవంత్. అందుకు కారణం కేసీఆర్, కేటీఆర్ వేసిన ఫార్ములా అలాంటిది. ఇప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్ అలాంటి ఫార్ములానే అప్లై చేయనున్నారు రోజాకు. చూడాలి ఈ ఫార్ములా రోజా కొంపముంచుతుందా లేదా అనేది. Please subscribe. For more interesting updates, please subscribe. Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.